గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిటి పాలు మరీ పలుచగా ఉన్నాయి? బాగా నీళ్లు కలిపావా? పాలలో నీళ్లు కలిపే అలవాటు మాకు లేదండి. కారు వెనక్కి పోనీ. ఎందుకు అద్దం పక్కన కొట్టావు? నా మీద నీళ్ళు ఎందుకు కొట్టావు? నీళ్లు కొడితే అద్దం పక్కన కొడతావా? అవును కొడతాను. నిన్ను ఏమిటి? అన్నయ్య అబ్బాయి ఎవరో కొట్టుకుంటున్నారు. ఎక్కడ? అక్కడ మరా చూపిస్తాను. కాసేపు ఓపిక పట్టు బాబు, తగ్గిపోతుంది. మందులు వస్తున్నానుగా. నాకు దెబ్బ తగిలింది, నన్ను చూడమే. ఏంటో చూసేది? నీకు పని కంటే దెబ్బలాట్లే ముఖ్యమైనాయి. ముందు అశోక్ క్షమాపణ చెప్పు. ఏంటో అలా మింగేసేలా చూస్తున్నావు? చెప్పు. ఇద్దరే కొట్టుకున్నారుగా, అన్నయ్య ఒక్కనే తిడతావే. ఓహో, అన్నయ్య తరపున వక్కలు తప్పుచుకున్నావా? ఉండండి, మీ పని తర్వాత చెప్తాను. అరే, ఇక్కడ కూడా దెబ్బ తగిలిందే. ఇది ఎప్పుడు తగిలిన దెబ్బ కాదు, మొన్న కబడ్డీ ఆడుతుంటే తగిలింది. మొన్న తగిలితే అమ్మతో చెప్పి మందు రాయించుకోలేకపోయావా? తగ్గిపోయేది. నాకు అమ్మ లేదు. నా చిన్నప్పుడే, అంటే మా తమ్ముడు పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. మా నాన్నగారు ఎప్పుడూ ఊళ్ళో ఉండరు, విమానాల్లో తిరుగుతూ ఉంటారు. ఒరే, ఇలా రా. ఇక మీదట మీరిద్దరు స్నేహితులుగా ఉండాలి. ఇంకెప్పుడు దెబ్బలు ఆడుకోకూడదు, కలిసే ఆడుకోవాలి. సరేనా? మీరిద్దరు చేతులు కలుపుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వాట్స్ మై ప్రోగ్రామ్ టుడే? 10 to 10:30 క్యాటరింగ్ సెక్షన్ విజిట్ చేస్తున్నారు. 10:30 to 11 వైజాగ్ లో కట్టబోయే కొత్త హోటల్ గురించి డిస్కషన్. 11 to 1 ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్. 1 to 2 లంచ్ విత్ ఛాంబర్ మెంబర్స్. ఆఫ్టర్ లంచ్ సార్ 2 గంటల తర్వాత ఫారిన్ డెలికేట్స్ తో మీటింగ్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? వై? ఈ రోజు జరగబోయే గోకులాష్టమి వేడుకల్ని ఫారిన్ డెలికేట్స్ చూడాలంటున్నారు. మై గాడ్, ఈ రోజు గోకులాష్టమా? దెన్ క్యాన్సిల్ ఆల్ మై ప్రోగ్రామ్స్ టుడే. ఎస్ సార్. అశోక్, నాన్నగారు బిల్ సెక్షన్ లో ఉన్నారు, అర్జెంట్ గా నీతో మాట్లాడాలంట. పరీక్షలు ఎప్పటి నుంచి రా నీకు? నెక్స్ట్ మంత్ 15th నుంచి నాన్నగారు. సరేలే, ఆ టైంకి నాకు కూడా ఢిల్లీలో పని ఉంది, నేను వస్తానులే. శ్రద్ధగా చదువుకో. అలాగే. అవును, అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు రా. లైన్ లో ఉండు, కబురు పెట్టాను. అన్నట్టు డబ్బులు ఏమైనా పంపమంటావా? అక్కర్లేదు నాన్నగారు, మొన్న పంపిందే ఇంకా ఉంది. సరే, నా కాలేజ్ టైం ఉంది, అన్నయ్యతో తర్వాత మాట్లాడతానని చెప్పండి. బాయ్. ఏంటయ్యేది? మా పప్పు రేటర్కి 4-5 హోటళ్ళు ఉన్నాయి, ఆయన లెక్కలు ఏం చూసుకుంటాడేనే కదా నీ ఉద్దేశం? ఇదిగో, కూరల్లో ఉప్పు ఎక్కువైనా ఒప్పుకుంటాను, కానీ లెక్కల్లో తప్పులుంటే మాత్రం నిప్పెట్టేస్తాను. వెళ్ళి సరి చేసుకురా. ఏంటి నాన్న పిలిచారట? అవునరా, ఇక్కడ లెక్కలనే అధ్వానంగా ఉన్నాయి. సర్లే, అవి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే బయలుదేరి ఆ టూరిజం మినిస్టర్ గారిని కలిసిరా. ఐఎమ్ వెరీ సారీ నాన్న, నాకు ఇవాళ వేరే పనుంది. ఏంటది? ఇవాళ గోకులాష్టమి, రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాన్ సెన్స్. మనకి మంత్రి గారి కంటే ఆఫ్టర్ అలా పాలవాడు ముఖ్యమా? నాన్న, ఇంతకు ముందు మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాజాని ఎప్పుడు నా ముందు. థ్యాంక్స్ అశోక్, చాలా బాగుంది. అమ్మో, బంగారు గాజు. గాజు కాదురా, వాచ్. ఏమిటి మీ గొడవ? అమ్మా అమ్మా, అశోక్ నాకేం తెచ్చాడో చూడు, ఎంత బాగుందో. అమ్మా, ఇది తీసుకోమ్మా. ఏంటిది బాబు? పండగ కదా, చీర తీసుకొచ్చాను. అమ్మో, పొట్టు చీర. పొట్టు కాదు, పట్టు. నీ నోటంట పొట్టు, తవుడు, చుట్టూ తప్ప ఇంకేమి రావేమిట్రా? కూర్చో బాబు. చెల్లికేమో బంగారు గాజు, వాచ్. అమ్మకేమో పొట్టు చీర, పట్టు. అదే, మరి నాకేం తెచ్చావరా? నీకిచ్చే బహుమానం ఇక్కడ తీసుకురాలేదా? అంత బరువైందా? అమ్మోయ్, నీ కొట్టు పొట్టే, నాకు బరువైన బహుమానం. ఏంట్రది? మా హోటల్కి పాలు సప్లై చేయడానికి ఒక పెద్ద డైరీ ఫామ్ పెట్టబోతున్నాను. దానికి నువ్వే ప్రొపరైటర్. 50 గేదెలు, 100 ఆవులు, ఒక కారు, పెద్ద బంగ్లా, అన్ని నీకే. అమ్మోయ్, విన్నావా? అశోక్ నన్ను గొప్ప చేస్తానంట, బంగ్లా కూడా కట్టిస్తానంట. వద్దులే బాబు,
ఇది మా వారు కట్టించిన దేవాలయం. కడిగిన ముత్యాలాంటి కొడుకు కూతురు, బంగారం లాంటి నువ్వు. ఈ జన్మకి నాకు ఇది చాలా. బంగ్లా ఇస్తాడంట బంగ్లా. టుడేస్ న్యూస్, మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా? తెలీదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? హౌ కెన్ యూ టెల్? ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా తేలిక సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హిల్ విలేజ్ కింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. రవి శాస్త్రి క్లీన్ బౌల్డ్. క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఎగిరిలా పట్టుకోవడం అన్నమాట. ఏం తీసుకుంటారు? షటా. పచ్చదోర తెల్లదోర అంటే వాడికే అర్థమవుతుందిరా? వాడికేమైనా తెలుగు వచ్చా? గెట్ అవుట్. అవును, నువ్వేంటి ఇప్పుడే కానీ మూలశంకర్ గురించి చెప్పాను, ఇంకా సీటు కత్తుకుపోతావే? నువ్వు గెట్ అవుట్. ఏమన్నా కావాలంటే మార్నింగ్ వచ్చి నేను ఇడియట్. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. I'm Francis, pleased to meet you. See, Mr. Francis, now I am going to explain what are the foods we are having in our restaurant. Rice cake, spicy vadai, wheat dosai. What do you want in this? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. టీ వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. నమస్తే. తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాడు తెలుగోడే. అమ్మా, ఇవాళ నాన్నగారు పోయిన రోజురా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఒక బండి కట్టిన 2 ఎడ్లలో ఒకటి పోతేనే రెండోది దిగులతో పోతుందిరా. ఆయన పోయినా నేను ఇంకా ఎందుకు బతికున్నానో తెలుసా? మీకోసమే బాబు. మీ నాన్నగారు చెమటతో రక్తంతో కట్టిన ఇల్లు బాబు ఇది. ఈ ఇంటి ప్రతి రాయిలోనూ ఆయన ఉన్నారా. నాకున్న ఒకే ఒక కోరిక, ఆయన ప్రాణం పోయిన ఈ ఇంట్లోనే నేను కూడా కన్ను మూయాలని. అసలు ఇవాళ నీకు ఏమైందమ్మా? డోంట్ వర్రీ పిన్ని, యు లివ్ లాంగ్. నువ్వు చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది. రాజా షుడ్ గెట్ మ్యారేజ్, సిస్టర్ కమలా షుడ్ గెట్ మ్యారేజ్, ఐ షుడ్ గెట్ 2 మ్యారేజ్. మాకు పిల్లలు పుట్టాలి. వాళ్ళు నిన్ను గ్రాండ్ మా అని పిలవాలి. రాజా, కనీసం నేను పోయే వరకైనా ఈ ఇంటిని అమ్మటం గాని మార్చడం గాని చేయకు బాబు. ఈ ఇంటి గోడ పైన గుణపం పడితే అది మీ నాన్నగారు గుండెల్లో దిగినట్టు ఉంటుందిరా నాకు. ఓకే, బయట వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారు. సార్, ఈ క్యాండిడేట్ మీద మీ అభిప్రాయం? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరిలో ఈఎంఐ ఎలిజిబుల్ క్యాండిడేట్ సార్. ఐ టు ఫీల్ ద సేమ్. డూ వన్ థింగ్, వెంటనే ఈ అమ్మాయి పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయండి. ఎస్ సార్. ఆవిడ లోపలికి పంపించండి. వదలండి, ఎవరైనా వస్తారు. నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి ఎవ్వరూ రారు. మీ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా? ఎందుకు? నేను అపాయింట్ చేసినందుకు కాదు, పరాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు చేసినందుకు. అది ఆఫీస్ డిసిప్లిన్ కోసం. ఇది నీ కోసం, ఇది నా కోసం, ఇది మన కోసం. ఉద్యోగంలో చేరిపోయావుగా, ఇక మీద రోజుకి 7 గంటలు ఒకరినొకరు చూసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే 7 గంటలేం కర్మ, 24 గంటలు మీ ఎదురుగానే ఉంటాగా. కానీ మన పెళ్లికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమిటి? నాకు రాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నేను ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆహా, అయితే ఆయన కూడా చేసుకోమని చెప్పండి. అదే కదా సమస్య. ఏ? ఆ జిడ్డు వెధవ ఆడపిల్లని చూస్తే ఆమెడ దూరంలో ఉంటాడు. అలాగా? వాడు ప్రేమించేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఆయన ఏం చేస్తుంటారు?
కూర్చో కూర్చో పడుకో. వీడి పేరు రాజా, కొండపల్లి రాజా. వీడి జిడ్డువాది అన్నాడే వాడు నేనే. పేరేంటి? అశోక్. అడిగింది నేను కాదు, బ్లడీ ఫుల్. శాంతి. అయ్యో వీడిని నమ్ముకుంటే నీ జీవితం అంతా అశాంతేనమ్మా. స్నేహితుల గురించి అలాగేనా చెప్పేది? అడ్డు తప్పుకో. చూడమ్మా, వీడికి బాగా ఆస్తుంది, పైగా మగాడు. డబ్బున్న కుర్రాళ్ళకి బుద్ధులు తిన్నగా ఉండవు. అయినా వీడినే చేసుకుంటావా? శుభం. ఈ వెదవ డబ్బున్నాడే గాని చాలా మంచోడమ్మా, సరదాగా అన్నాను. రేయ్, నీకోసం జున్ను తీసుకొచ్చాను. ఈ తీపి తిని మీ పెళ్ళి ఇప్పుడు చెప్పు. అది నీ చేతుల్లోనే ఉంది. ఎలా? మనం అనుకున్నదే కదరా. నువ్వు 3 ముళ్ళు వేస్తుండగా నేను 7 అడుగులు నడవాలని, నేను 7 అడుగులు నడుస్తుండగా నువ్వు 3 ముళ్ళు వేయాలని. పెళ్ళే రాహులు కేతు గురుడు. ఏ జరగదా? మా గురుడికి లెగ్గు హ్యాండ్ బాగానే ఉన్నాయి, కానీ గురుడు ఉండాల్సిన చోట లేడే, నీ చేస్తానలో ఉన్నాడు. అందువల్ల ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ఏ స్త్రీ మిమ్మల్ని చూసినా మీరు చూడొద్దు, ఏ స్త్రీ మిమ్మల్ని పలకరించినా మీరు పలకద్దు. అసలు స్త్రీ అనే పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెయిన్ ఫ్యూజే లాగేశాడే గురు. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది, కంట్రోల్డ్ గా నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది. వచ్చే ప్రమాదం ఏ పిల్ల రూపంలో ఎప్పుడొస్తుందో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సింగిల్ టీ ఆర్ కప్ టీ, మామూలు టీ ఆర్ మసాలా టీ? నాకు టీ అవసరం లేదు. దెన్ ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? అడ్రస్ ఇంగ్లీష్ లో రాస్తుంది, అందుగురించి నా దగ్గరకు వచ్చింది. ఇట్స్ న్యాచురల్. SAVARI సవారీ. సవారీ సవారీ వీధి ఈ దరిదాపుల్లో లేదండి. ఎందుకంటే ఇంగ్లీష్ అలా కూని చేస్తారు? అది పిచ్చిపూ సవారీ వీధి కాదు, పిచ్చిపూ సవారీ వీధి. ఐ నో మన ఇంగ్లీష్ చకచగా మాట్లాడగలం, బట్ రీడింగే కొంచెం వీకు. ఆ వీధి ఎక్కడుందో కాస్త చెప్తారా? ఈ వీధికి దారి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే దారిలో దేరి సో మెనీ సందులు అండ్ మెనీ మెనీ గొంతులు. వెరీ వెరీ డిఫికల్ట్. రాజా మేడం, లుక్ ద యంగ్ ఫెల్లో. చి నాట్ దిస్ ఫెల్లో, దట్ బ్లాక్ డ్రెస్ విత్ పాల్కాన్. He is Mr. Raja. You follow him, you get that Vidhi. ఎలా? Because opposite to his house, Pichi Bhusavari Vidhi. Thank you. Mr. Raja. Welcome. టీ. మిస్టర్ రాజా. ఏం తమ్ముడు, ఏం కావాలి? ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? ఓహో, ఊరు కొత్త, మనకు చదవడం కాస్త ఇబ్బంది. ఏంటి జోబంత ఎత్తుగా ఉంది, లోపల పెట్టావు? నువ్వు ఆడపిల్లవా? అవును. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక స్త్రీ అనే పదార్థానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అడ్రస్ అడిగితే అలా పారిపోతారేంటి? ఇంకో 6 నెలల తర్వాత చెప్తాను. 6 నెలల తర్వాత? ఇదిగో మిస్టర్ రాజా. ఎటు వెళ్ళిపోయి ఉంటాడబ్బా? టాక్సీ కావాలా? ఒక మనిషిని ఓ అడ్రస్ గురించి అడిగాను, అంతే పారిపోయాడు. ఈ ఊరు కొత్త? అవును. ఏ అడ్రస్ అమ్మా? పిచ్చిపూ సవారీ వీధి. ఇక్కడి దగ్గరే, ఎక్కడ తీసుకెళ్తాను. తీసుకొచ్చావు అర్థం చేసుకో. టాక్సీ ఇక్కడ అబ్బి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అర్థం చేసుకో.
నేను వెళ్ళాకి అమ్మాయిని ఏం చేస్తారు? అర్థం కాలేదా? రేప్ చేస్తా. గొడవలు అయిపోతాయి. నువ్వేమన్నా కాపాడుతావా? కాపాడితే నువ్వేనా? ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఆర్డినరీ ఛాలెంజ్ కాదు, ఈ అమ్మాయి మీద చెయ్యి వేయనీయకుండా కొడతాను. ఏంటి అమ్మాయి మీద చెయ్యి వెయ్యనీయకుండా కొడతావా? వేస్తే వేసిన వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు. ఏంట్రా పట్టుకుంది నా కోడి కొమ్ము? ఇదిగో ఆ చిలక జోషి వాడి చెప్పిందంతా నిజం అయిపోతుందిరా. అది కాదురా, ప్రమాదం ఆడపిల్ల రూపంలో నా వెనకే తరుకొస్తుందిరా. Don't worry. Wait, madam, wait. What can I do for you now? మీరేం చెయ్యకర్లేదు, చెయ్యాల్సిందంతా ఈయనే చేశారు. Everything finished. ఏం చేసావురా? ఏం లేదురా, ఈ పిల్ల నా రౌడీలు అలర పెట్టారు, నేను రెచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఇట్స్ వెరీ గుడ్. చేసింది మంచి పనేగా, ఇంకెందుకు పరిగెత్తడం? వై? అదే నాకు అర్థం కావట్లేదు. ఈస్ అఫ్రైడ్ ఆఫ్ మీ? Afraid? No fright. Half boiled. To tell the fact, మా వాడు మహా దేశముతురు. He is a pista. పిస్తా? Pista means prince. Prince. ప్రిన్స్? రియల్లీ? Really? రే ఇంగ్లీష్ లో ఏంటి రబూతులు తిడుతున్నావు? ప్రిన్స్ అంటే ఏంటి? ప్రిన్స్ అంటే పాలవాడు. ఆర్ యు ప్రిన్స్? యా. రాజా, నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు. ఈ పిల్లను చూస్తే నాకు ఎందుకు డౌట్ గా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళిపో. అవును, నాకు చిన్న డౌట్. ప్రిన్స్ అంటున్నారు, రాజా అని పిలుస్తున్నారు. యువరాజా అని పిలవచ్చుగా? నౌ ప్రిన్స్, టుమారో కింగ్. కాబోయే రాజు, అందుకే రాజా అని పిలుస్తున్నాను. ఐ సీ, బట్ హి ఇస్ వెరీ సింపుల్. yes, simple like me. But heart very big. ఐ సీ. రోజుకు 70-80 జీవాలు పోషిస్తుంటాడు. He is feeding 70 to 80 lives per day. అయితే వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. పైగా మా వాడంటే వాళ్లకు మహా గౌరవం.
వీడు కూడా వాళ్ళని చాలా గారంగా చూసుకుంటాడు. ఏదైనా తేడా వచ్చిందో అందరినీ వరుసగా నిల్చోపెట్టి కడిగి పారేస్తుంటాడు. If you move, I go. Sorry. Thank you. ఎలా ఉందిరా? ఆవుకు బాగా స్నానం చేసి అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అదే మాటరా, రాజాలా ఉన్నావు. అవును, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మనం పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడికి వచ్చే ఆడపిల్లలు నిన్ను చూసి మూర్ఛపోవాలి. అంత సీన్ ఉందా? పద 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 పద. Come on, yeah. ఇతనే నా ప్రిన్స్. అమ్మా పాల్ పాల్ పాల్. వస్తే సుబ్బు, సుబ్బు నిన్నే. అబ్బా ఏమిటే పాలు పెంచుకోవే. రండమ్మా త్వరగా, ఇంకా 10 ఏళ్ళకి పోయాలి. నమస్కారం అండి. ప్రిన్స్, ఇదేంటండి మీరు పాలు? అమ్మ కొంట్లో బాగాలేదండి, అందుకే నేను తీసుకొచ్చా. మీరు పాలవాళ్ళ? అవునండి, మా దగ్గర 40 ఆవులు ఉన్నాయండి, ఒకటే అమ్మబోతండి. 20 గేదెలు ఉన్నాయండి, 2 దున్నులు ఉన్నాయండి, వాటి పర్లేదండి. ఏయ్, గ్యాస్ కొడుతున్నారు. నన్ను చూడాలని యు హావ్ కమ్ ఇన్ డిస్గైజ్, నో? యా. అమ్మా అమ్మా, ఏమిటే? తొందరగా రామ్మా. చూడమ్మా. అయ్యో అయ్యో, ఏమిటి అన్యాయం? రాజా, ఒరే రాజా, ఇలా రా. ఏంటమ్మా? మన స్థలంలో రాత్రికి రాత్రి ఎవరో గుడిసెలు వేశారా? ఏదో బోర్డు కూడా పెట్టారు. అలా చూస్తూ నిలబడతావేంట్రా? వెళ్ళి అసలు సంగతి ఏమిటో కనుక్కో. వెళ్ళు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి మా స్థలంలో గుడిసెలేశారు? ఎవరిని అడిగేశారు? ఎవరిని అడిగేది? మా సార్ తలుచుకుంటే చార్మినార్ మీద గుడిసెలేపించగలరు. ఆయనకు పర్మిషన్ గిర్మిషన్ అక్కర్లే. ఓహో అలాగా. ఎవరు సార్ మీ సారు? గా బోర్డు చూడు, సింహాద్రప్పన్న ఎమ్మెల్యే. ఓహో, సింహాద్రప్పన్ గారా? అయితే వేసుకోండి. వేసుకోండా? వీటికి ఏమైనా మతిపోయిందా ఏంటి? ఒరే రాజా. పిఏ సార్, మన నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారయ్యా? ఏమనుకుంటారండి? ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగ బాధపడిపోతున్నారండి. చూసావు పిఏ, జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. నిజమేనండి. అది సరే, మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు? రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం 2 చేతులా సంపాదించుకునేది ఎప్పుడు అని తెగ బాధపడిపోతున్నారండి. దరిద్రులు, వేరే డబ్బు సంపాదన తప్పితే వేరే జాచలేదయ్యా. నిజమేనండి. అయ్య బాబు, నేను కదండి. పిఏ సార్, ఇదేంటయ్యా సెంటు నొక్కుతుంటే బర్రెల సౌండ్ వస్తుంది? సౌండే కాదండి, వాసన కూడా అదో రకంగా వస్తుందండి. ఇంటి నుండి గొట్లో లోకం ఏంటి? ఎవరా వీటిని తొలగొచ్చింది? నేను కాదండి. నేనేనండి. నా పేరు రాజా, కొండపల్లి రాజా. నా పేరు ముద్దుకృష్ణ అండి. అందరూ నన్ను ముద్దుగా కిస్సు కృష్ణ అని పిలుస్తుంటారు. మేమిద్దరం ఈ గొడ్లు మీ నియోజకవర్గమేనండి. కానీ వీటికి ఓటు హక్కు లేదండి. ఉన్న మీకు వెయ్యవండి. దండాలండి. ఎంత ధైర్యరా మీకు? ఓయ్ బాబోయ్. లక్ష్మే, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమనుకోకండి, జంతువు కదా, కాస్త విశ్వాసం ఎక్కువ. వాటి యజమాని ఎవరిని అంటే కొళ్ళబొడి చేస్తారు. పాపం వాటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ తేడాలు తెలియవు కదా. ఎరా ముద్దు? యు ఆర్ 100% కరెక్ట్ గురు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో గొడ్డలు కడతారా? అదే మాట నేను అడుగుతున్నా. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలు ఇస్తావరా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పేరా? వీటిని కట్టే స్థలంలో మీ మనుషులు వచ్చి పాకలేశారు.
అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను. ఇది ఎలా ఉందిరా ముద్దు? ఇది కొండపల్లి రాజా దెబ్బ. లక్ష్మి తప్పుకో. చూడండి, జనం మీకు పదవిచ్చింది ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించమనే గాని కనపడ్డ ప్రతి ఖాళీ స్థలం 4 గుంజలు పాతించమని కాదు. మీకు పాలించడం ఎలాగూ చేత కాదు, కనీసం పాలిచ్చే పశువునైనా గౌరవించడం నేర్చుకో. అదే కొండపల్లి మీదే చెయ్యెత్తావా? ఓ మై గాడ్, ఇట్ ఈస్ యువర్ బ్యాడ్. మీరే వాటితో ఫోటోలు తీయించుకోవడానికి రమ్మన్నారని చెప్పారండి. రెచ్చిపోతే చచ్చిపోతారు. నాతో పెట్టుకోకండి. గొడ్డు మీద దెబ్బ పడిందో Can I join? No. Take rest. దున్నపోతులా కుబ్బేశాడే. ఎవరికి చెప్పుకోను. ఏంటి ఇంతేనా? ఇంకెవరన్నా ఉన్నారా? ఆకలైతే 10 మందికి పెట్టడం, అవసరమైతే 100 మందిని ఎరగొట్టడం ఈ చేతులకు అలవాటు. నీ ఇంటికొచ్చి ఇంతమందిని చావబాది నాకు, నా ఇంటి ముందు పాకలేసిన మీ మనుషుల్ని మక్కలెరగదని కుడిసెలు పీకి పారేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. న్యాయం కోసం పోలీసుల దగ్గరకో లాయర్ల దగ్గరకో వెళ్తాననుకున్నారేమో. అది కొండపల్లి రాజాకు అలవాటు లేని పని. వీడి దగ్గర న్యాయానికి న్యాయం, దెబ్బకు దెబ్బ. గాంధీ గారు ఇది చెప్పారు, నెహ్రూ గారు అది చెప్పారని మీరు స్టేజ్లో ఎక్కువ ఉపన్యాసాలు ఇస్తుంటారు. వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పుంటారు. ఒరే మంత్రులు, చేతనైతే ప్రజలకు ఉపకారం చేయండి, అపకారం మాత్రం చెయ్యకండి అని. కానీ మీరు చేస్తున్న పని ఏమిటి? ఎలక్షన్ టైంలో మాత్రం ఓట్ల కోసం దండాలు పెడుతుంటారు. పదవులు రాగానే పేదలు కడుపులు కొడుతున్నారు. డబ్బు సంపాదించడానికి ప్రపంచంలో చాలా మార్గాలు ఉన్నాయి. దయచేసి పవిత్రమైన రాజకీయాన్ని దానికి ఉపయోగించకండి. వస్తాం. చూడండి, ఇంతవరకు పాలల్లో నీళ్లు కలపడం, మనసులో మర్మం దాకా తెలియని వాడిని. నా మాటలు మిమ్మల్ని ఏమైనా కష్టపెట్టుంటే క్షమించండి. పదలక్ష్మి. వాట్ ఎ సర్ప్రైజ్ రాజా. ఏంట్రా? See, all గుడిసెలో మాయమ్స్. రాజా నువ్వు వచ్చే ముందు ఇక్కడికి కొందరు లారీలో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏదో గుసగుసలాడారు. వెంటనే గుడిసెల్ని పీకేసి లారీలో వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు అక్కకి నమస్కారం కూడా పెట్టేళ్ళారయ్యా.
నిజమమ్మా? అవునరా. అవును, ఇంతకు నువ్వు అక్కడ ఏం చేసావు? పిన్ని ఒకరా? నో, 12 మంది. yes, 12 fellows. I got angry on my nose. వెంటనే ఇచ్చాను లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ మై ఫైట్. నువ్వా? ఏంటి రాజా అలా ఆశ్చర్యం చూస్తున్నావు? గుడిసెలన్నీ మాయైపోయినా నేనే తీసేశాను. ఇయే కాదు, ఇలాగ ఆక్రమించుకున్న స్థలాల్లో గుడిసెలన్నీ కూడా తీసేమని మా వాళ్ళు పురమాయించాను. ఎవరు? మీ అమ్మగారా? అవునండి. నమస్కారం అమ్మ. నమస్కారం. రాజా, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండగా పవిత్రమైన రాజకీయాన్ని ఎందుకు వాడుకుంటారు అని. ఆ మాట నాకు కళ్ళు తెరిపించిందయ్యా. ఇదే మాట 10 ఏళ్ల క్రితం ఎవరైనా అనుంటే ఈ సింహాద్రి ఇలా తయారయ్యేవాడే కాదు. ఇప్పుడైనా పెద్దగా చెడిపోయిందే లేదు. ఈ రోజు నుంచి కొత్త సింహాద్రిని చూస్తారు జనం. చూడు రాజా, నీకే సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. వస్తానమ్మా. మంచిదండి. చూడమ్మా, కొడుకునంటూ కంటే ఇలాంటి కొడుకునే కనాలమ్మా. శాంతి, ఒకసారి అర్జెంటుగా నా క్యాబిన్కి రా. నువ్వు రామని చెప్తాను. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారని చెప్తే చిన్న కొంటి పని చేయడానికా? నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే చిన్న కొట్టి పని కాదు, పెద్ద కొట్టి పని చేయమని నువ్వే అడుగుతావు. అంత గుడ్ న్యూసా? ఎస్, ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. నిజంగా? కంగ్రాచులేషన్స్. అంత గుడ్ న్యూస్ చెప్తే ఏంటేనా? ఇంకేం కావాలి? వదలండి, ఎవరైనా వస్తారు. అబ్బా వదలండి, ప్రభాకరం చూశాడు. చూసేశాడా? వెరీ గుడ్. ఇన్నాళ్ళు మన సంగతి నాన్నగారికి ఎలా చెప్పాలా అనుకున్నా. ఇక మనకు ఆ బాధే లేదు. పెళ్లి కూడా వాడే జరిపించేస్తాడు. ఇన్నాళ్ళ నుంచి ఈ చండాలం జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు? చండాలమనే చెప్పలేదు. స్టెనోలని సవర్ తీసుకోవచ్చు కానీ తాళం చెవులు పవర్ ఇవ్వటం ఏంటి? రోజు ఎదురుగా కూర్చుంటుంది కదా, అంగాంగాలు చూపించి లొంగ తీసుకుని ఉంటుంది. ఎలా లొంగ తీసుకుందన్నది కాదు, వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలన్నది ముఖ్యం. నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి అది మన ఆఫీసులో కనపడటానికి వెళ్ళేది. పనిలో నుంచి పంపేయమంటావా లేకపోతే ఏకంగా పైకే? నాకు ప్రాణం కంటే పని ముఖ్యం. ఏం చేస్తావని ఇష్టం. బిల్డింగులు కట్టడమే కాదు, కూల్చటం కూడా తెలిసిన వాణ్ణి. ఏం చేసినా అశోక్కి తెలియకుండా చెయ్యి. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? వెంటనే శాంతి మళ్ళీ తాళిగట్టి. నీకు పెళ్లి కాకుండా నేనైనా పెళ్లి చేసుకునిరా. నా పెళ్లి ఇప్పట్లో జరగదని చిలక జోషంతో తేలిపోయింది కదరా. నాతో ముడి పెట్టుకున్నావంటే శాంతి మెడలో 3 ముడులు కాదు కదా, ఒక్క ముడి కూడా వేలు. నా మాట విని మీ నాన్నగారు తిరిగి వచ్చేసరికి పెళ్లి చేసేసుకో. రాజా, ఏంట్రా సలహాలు? వాళ్ళ నాన్నగారికి తెలియకుండా అశోక్ పెళ్లి చేసుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆయన బాధపడతాడు, చేసుకోపోతే బతుకంతా వీడు బాధపడతాడే. అది కాదమ్మా, నాన్నగారి గురించి మీకు తెలుసు కదా. ఆయనకు ఆస్తి, అంతస్తు, హోదా ముఖ్యం. శాంతి లాంటి ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మరేం లేదు బాబు, మేం దగ్గర ఉండి ఈ పెళ్లి జరిపించామని తెలిస్తే ఆయన మా మీద కక్ష పెంచుకుంటారేమోనని నా భయం. మీరన్నది నిజమే. అనవసరంగా మిమ్మల్ని ఇందులో ఇరికించడం అంత మంచిది కాదు. అందుకే నేను శాంతి వెళ్ళి ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటాం. వస్తానమ్మా. రే ఆగ్రా. ఏంటమ్మా ఇది? మనం అందరూ ఉండగా వాడు అనాథలా గుడిలో పెళ్లి చేసుకోవటం ఏం బాగుంటుంది? అవునమ్మా. సర్లే, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వు అశోక్ వెళ్ళి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. ఏంట్రా, వెళ్ళిన పని పూర్తి కాకుండా వచ్చేయమన్నావు? ఇక్కడ పెళ్లి పని పూర్తి అయిపోతుందని. 1926 మా నాన్న లండన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని చివరకు లండన్ నుంచి తిరిగి వచ్చిన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఐ బోర్న్ ఫర్, అందుకే ఇంగ్లీష్ బాగా తెలుసు. నీ లైఫ్, నీ వైఫ్ ఇద్దరూ బాగుండాలి. విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. ఇట్స్ ఓకే.
అశోక్ వాళ్ళు నానొస్తున్నాడు. నేను బిల్డింగులు కట్టించేవాడిని కానీ కాపురాలు కూల్చేవాడిని కాదు. రాజా, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అన్నట్టు రుణం ఉంచుకోవడం నాకు అలవాట్లేదయ్యా, తొందరలోనే తీర్చుకుంటా. సార్, ఇందులో నేను చేసినే ఉంది. నువ్వు చేసింది ఏమిటో తిరిగి నేను చేసి చూపించినప్పుడే కదా నీకు తెలిసేది. వస్తాను. ఏదో భూగోళం బద్దలు కొడతానని భూదేవిలో అక్షంతలు వేసి వచ్చారేంటి? నేను వేసే ప్రతి అడుగులోనూ బంగారపు గని ఉంటుందిరా. తెలివైన వాడు ఇప్పుడు ఆవేశపడి ఆలోచించి దెబ్బతీస్తాడు. రాజా రాజా ఏంట్రా, ఏంటి పొద్దునే డాన్స్ కొడుతున్నావు? నిన్ను మిలియనీర్ చేస్తున్నాడు ఎక్కిస్ కృష్ణ. మిల్లినా? అబ్బా, నీకు ఇంగ్లీష్ రాదు కదూ. మిలియనీర్ అంటే కోటీశ్వరుడు. నిన్ను కోటీశ్వరుడు చేస్తాను. కల్లోనా? కాదు, ఇలాలో. హియర్ ఇట్ సెల్ఫ్. బ్యాంక్ కన్నేద్దామా? నో నీడ్. ఆ బాక్స్ కన్నమేస్తే చాలు. కమ్ బాబు, కమ్ నియర్. డోంట్ ఫియర్. ఏంట్రా ఇదంతా? వెయిట్, ఓపెన్ ఇట్, షో ఇట్ టు హిమ్. హీ కాంట్ బిలీవ్ ఇట్. 25 lakhs. 25 లక్షలు. ఎందుకు? నువ్వు ఈ స్థలం వాళ్ళకి అమ్మితే వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్. నేను ఈ స్థలం రాజా, నో సెంటిమెంట్స్. అమ్మ ఇల్లు అమ్మతున్నది కానీ స్థలం అమ్మతం లేదుగా. ఈ స్థలం అమ్మితే గుడ్లు ఎక్కడ ఉంటాయి? సింపుల్. వచ్చే డబ్బుతో 7 అంతస్తులు మేడ కట్టి 7వ అంతస్తులో ఏసీ రూమ్ లో పెడతా మన గొడ్లని. చూడండి, మావాడు మిమ్మల్ని తెలియకి తీసుకొచ్చాడు, దయచేసి వెళ్ళిపోండి. తెలియంది అతనికి కాదు, నీకు. లెక్కలో ఎక్కాలో తెలియని నువ్వే పొరపాటు మాట్లాడుతున్నావు. నీ లెక్కల్లోంచి అమ్మకూడదు అనే ముక్క తీసేసి కూడికలో తేడా రాదు, కోటీశ్వరుడు అవుతావు. చూడండి, డబ్బు సరిపడగా ఉంటే అది మనల్ని కాపాడ, మితిమీరితే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. నాకున్న చాలు, దయచేసి వెళ్ళరండి. నువ్వు అమ్మకపోయినా స్థలం నేను తీసుకుంటాను. నేను అమ్మకుండా మీరెలా తీసుకుంటారు? బలవంతంగా. ఏంటి బలవంతం? నా కోడిదోడు కొమ్ము. చూడు మిస్టర్ రాజా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మర్యాదగా ఇది తీసుకో, లేకపోతే ఈ స్థలంతో పాటు ఈ డబ్బును కూడా పోగొట్టుకుంటా. ఏంట్రా పోగొట్టుకుని నా పచ్చగడి కట్ట? చూడు, ఒట్టేసి చెప్తున్నాను, 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా గొడ్లకు నేను జనప కట్ట కింద పెడతాను. ప్లీజ్, అతను అమ్మనంటున్నాడుగా. తొందరగా తీసుకెళ్ళమ్మా, లేకపోతే తంటాడు. చూస్తా. ఏంటి బే చూసేది? పేడకడి. ఎప్పుడు తీసుకురాను. పిన్ని, అవతల సినిమా టైం అవుతుంది. మనం బ్యూటీ క్వీన్ ఇక్కడే. గంట నుండి బాత్రూమ్ లోనే ఉంది. సరే సర్లే, సబ్బరిగే దాకా శుభలక్ష్మి ఎలాగో బయటికి రాదు కానీ సినిమాకి టైం అవుతుంది. మనం బయలుదేరుతాం. పదండి పదండి. త్వరగా రాదు, ఇది వచ్చేటప్పుడు ఇంటర్వ్యూలు అవుతుంది. అమ్మా పాల్, పాల్, అమ్మా పాల్. లోపలికి రావయ్యా. దేనికి? పావును పట్టుకోవాలి. పావా? పావు 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 పావు. లోపలికి రమ్మంటే అరుస్తావేంటయ్యా? లోపలికి రా. పొద్దున్నే లేచి ఆవిడ మొహం చూశాను రా బాబు. త్వరగా రావయ్యా. అదిగో పావు. పట్టుకోవాలా? అదేమన్నా మీ జడ? తొందరగా పట్టుకోవయ్యా, ఎక్కడ దూరిపోతుంది. పావు. మీరేం భయపడకండి. పావు మనకు అరుస్తుంది, మనకు భయం. మనం దానికి అరుస్తాం, దానికి భయం. నేను మంత్రం వేస్తాను, అదే వెళ్ళిపోతుంది. అయ్యా నాగరాజా, ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు. నీకు 101 బిద్దల పాలతో అభిషేకం చేస్తాను. నేను కళ్ళు తెరిచేలోగా వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో.
ఎక్కడే బావు? బావు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అంబులెన్స్ వెళ్ళిపోయింది. దేవుడా 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 వెళ్ళిపోయిందండి. ఎలా చెప్పమంటారండి? ఆపిల్ పండ్ల ఎర్రగా పందర్ల డబ్బుగా ఉంటుంది. ఆ పిల్ల పేరేంటి? సుబ్బు. ఆ సుబ్బు బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసానండి. దేవుడా 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 ఏమిటి రాజా దేవుడిని అన్నిసార్లు తలుచుకుంటున్నావు? ఒరే ముద్దు, నువ్వేనా? నేనే. వాళ్ళ ఘోరం సరిపోయిందిరా. ఏంటి? నేను పాలు పోయటానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాను. అక్కడికి ఒక పాము వచ్చింది. యు మీన్ స్నేక్? నన్ను పట్టుకోమన్నారు, నేను పట్టుకోబోయాను. ఇట్స్ నేచురల్, యు ఆర్ హీరో. ఆ పాము బాత్రూమ్ లోకి వెళ్ళింది. నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ సుబ్బలక్ష్మి నేను చూసేసాను. చూసేసావా? మొత్తం చూసేసావా? వెరీ గుడ్. ఒరే రాజా, నీకెక్కడో పెద్ద సుడుందిరా. ఒకటి కాదు, ఏ 4-5 ఉండుంటాయి. నాకు అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో. దేవుడా 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 దేవుడా. వీడెందుకు ఏడుస్తూ వెళ్తాడు? ఒరే సుబ్బారావు, ఆ సుబ్బలక్ష్మి. అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూసినట్టు చూడాల్సిందంతా చూసేసి ఊరంతా అలా టౌన్కేస్తున్నావేంటి? జరిగిన దానికి నేను గోల పెట్టవలసింది పోయి నీ అల్లరేంటి? అసలు అసలు ఆడపిల్లని ఎప్పుడు అలా చూడలేదా? మీ మీదొట్టండి, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని. దేవుడా 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 దేవుడా. నువ్వు నన్ను పూర్తిగా చూసేసావు కదా. అలా ఓ ఆడపిల్లని ఎవరు చూడగలరో తెలుసా? పాలు పోయటానికి వచ్చి పాములు పట్టేవాళ్ళు. పాల గురించి తప్ప మురిపాల గురించి తెలియదయ్యా నీకు. అలా ఆడపిల్లని చూడగలిగేది కట్టుకున్న మొగుడెక్కడే. అలాగా? నన్ను ఎలాగో పూర్తిగా చూసేసావు కదా. అయితే నువ్వే నా మొగుడివి. మై డియర్ కొలీగ్స్, ఏ గుడ్ న్యూస్ టు యు ఆల్. ఇక్కడ జరగబోయే ఆల్ ఇండియా కంప్యూటర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే జాపనీస్ డెలిగేట్స్ కి మన హోటల్లో అకామిడేషన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేబుల్ వచ్చింది. యు నో, ఇట్స్ అ గ్రేట్ హానర్ అండ్ ప్రెస్టేజ్ ఫర్ అవర్ కన్సర్న్. అశోక్ రే, అశోక్ 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 రే రే, నా తరారా. ఏంట్రా హడావిడి? ముందు నా తరారా చెప్తాను. ముఖ్యమైన మీటింగ్ రా, 5 నిమిషాలు వచ్చేస్తాను. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, నువ్వు రారా. సారీ జెంటిల్మెన్, ఐ జాయిన్ యు బ్యాక్ లేటర్. యు ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్. ఇలా రా రా. దేవుడా 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 దేవుడా. నువ్వు నోరు మూసుకున్నా కూర్చో. చెప్పేది నీకే, కూర్చో. దేవుడా దేవుడా. చూడమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నీ పేరేంటి? సుబ్బు. సుబ్బలక్ష్మి అండి. రే, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. ఏ? వెళ్ళు వెళ్ళు. చూడు, అసలు అతను ఏం చూసి ప్రేమించావు? ఆయన్ని చూసే ప్రేమిస్తున్నానండి. అదందరికీ తెలిసిన విషయమే. వాడికి డబ్బు లేదు, ఆ విషయం నీకు తెలుసా? తెలుసండి. వాడికి చదువు రాదు, తెలుసా? తెలుసు. కోపం వస్తే వాడు మూర్ఖుడు, అది తెలుసు. విచిత్రంగా ఉంది. డబ్బు లేని వాడిని, చదువు లేని వాడిని, మూర్ఖుడిని అసలు ఏం చూసి ప్రేమించినట్టు? కోట్ల విలువ చేసే బంగారం లాంటి ఆయన మంచి మనసు చూసి ప్రేమిస్తున్నాను. గుడ్, వెరీ గుడ్.
నా ప్రవర్తనకి అనుకోకమ్మా, ఊరికే సరదాకి అలా చేశాను. నా ప్రేమ విషయంలో వీడు అలాగే చేశాడు. మా రాజా లాంటి ఉత్తముణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్న భార్య దొరికావు. నాకు చాలా సంతోషంగా ఉంది. రే రాజా, ఇల్రా. రే, ఇవాళే అమ్మతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. నిజంగా? యా. అశోక్ అశోక్, దేవుడు దేవుడు దేవుడు. సరే, నాకు మీలో నచ్చిన ఏంటో చెప్పనా? ఏంటి? కల్మషం లేని మీ నవ్వు, మాయా మర్మం లేని మీ మాటలు. మీ భార్యగా నేను కోరుకునేది ఏమిటో చెప్పనా? చెప్పు. నాకు ఆస్తి ఏమీ వద్దండి. నా రాజా ఎప్పటికీ ఇలాగే పసిపాపలా నవ్వుతూ ఉండాలి. అది చూస్తూ నేను జీవితం గడిపేయాలి. వాళ్ళు ఎవరు ఊర్లో లేరుగా, ఇక్కడ తీసుకొచ్చావండి మా? ఇదేరా బంగారపు గని. ఆ రోజు నాకు ఇష్టం లేకుండా నా కొడుక్కి పెళ్లి చేసినందుకు ఆ రాజాగాడికి ₹1,00,00,000 ఫైన్ ఇస్తున్నా. ఆడి దగ్గర ఉన్న పేడ ఆవులు బర్రెలు తప్ప బర్రె బుర్ర వెధవ. ₹1,000 యాబిడ్ సెంటర్లో చూడు, ఎకరన్నర స్థలం ఉంది. ఇందులో 5 స్టార్ హోటల్ కడతా. అమ్మో, మొన్నే ఆ డానియల్ గాడు స్థలం అమ్మమని అడిగితే దుమ్ము రేగొట్టి పంపాడు రాజాగాడు. మనం అడిగితే మనల్ని తంతాడు. కానీ అశోక్ అడిగితే తన్నడు. వాళ్ళ స్నేహానికి ఇదొక అగ్ని పరీక్ష. వాడు స్థలం ఇస్తే మనకి 1,00,00,000 లాభం, ఇవ్వకపోతే మిత్ర భేదం. బిల్డింగులు కట్టడమే కాదు, కూల్చటం కూడా తెలిసిన వాడిని. ఏమి తెలివితేటలు మామ. చనువు తీసుకోమాక చెప్పు తీసుకోవాల్సి వస్తుంది. నవాబు కారెక్కు. ఆడవాళ్ళు చీరల సెలక్షన్ లోనే అనుకున్నాను, బిల్డింగ్ సెలక్షన్ లేటేనమాట. అబ్బా ఉండండి, అన్ని బాగున్నాయి. అన్నిట్లోకి ఇది బాగుంది. వెరీ గుడ్. లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఎక్సలెంట్ మోడల్ సెలెక్ట్ చేసావమ్మా. అదే హోటల్ అశోక్ ఇంటర్నేషనల్. ఏంటన్నా మీరు అనేది? అవునరా, నీ పెళ్లికే ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నంత అర్జెంట్ గా హోటల్ కట్టివ్వడం కుదరదు కదా, అందుకే ఇవ్వలేకపోయాను. అదేదో ఇప్పుడు కట్టించవచ్చుగా మావా. కట్టడానికి నేను రెడీ. స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉండద్దు. పోనీ ప్రైవేట్ స్థలం ఏదైనా చూద్దాం. హోటల్ అన్నాక అడ్డమైన చోట కట్టలేం కదా. ఏ కోటియో అబిడ్సో లకిడీ కప్పులో అలాంటి సెంటర్ లో కట్టాలి. ఆ ఏరియాలన్నీ వెతికితే ఒకే ఒక స్థలం ఉంది. కానీ ఆ స్థలం అమ్మటం ఆ ఓనర్కి ఇష్టం లేదు. కొంచెం ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తే ఇస్తాడేమో. అతను నొప్పించడం అంత తేలిక కాదురా, వద్దులే, ఇంకో స్థలం చూసుకున్నా. ఓహో, ఆ స్థలమా? పోనీ అతను ఎవరు? నేను ట్రై చేస్తాను. అతను ప్రభాకరం. అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి. పర్వాలేదు నాన్న, చెప్పనివ్వండి. అదేరా, మీ ఫ్రెండ్ కొండపల్లి రాజా లేడు? అవునవును, వాడిది చాలా పెద్ద స్థలం కదా. స్థలం పెద్దదే, కానీ ఇవ్వడానికి మనసు పెద్దదై ఉండద్దు. వాడు నా ప్రాణ స్నేహితుడు నాన్న, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. ఇప్పుడే వెళ్ళి అడిగొస్తాను. ఆగరా. అమ్మా శాంతి, అబ్బాయికి ఎదురురా. అలాగే మావయ్య గారు. మావా నీ బుర్ర. నువ్వు చనువు తీసుకుంటే మీరు చెప్పు తీసుకుంటారు. కరెక్ట్. ఏంటి, హోటల్ కడతావా? అవునరా. నీ పేరు మీద? నా స్థలంలోనా? కట్టుకోరా, ఆనందంగా కట్టుకో. బోల్డ్ అంత స్థలం ఉంది. నా ఇల్లు గొడ్లపాక వదిలేసి మిగిలిన స్థలం అంతా ఇష్టం. నువ్వు ఎలా వాడుకోవాలంటే వాడుకో. అది కాదురా, ఈ స్థలం ఎవరికి ఇవ్వనున్నావుగా? అవును అన్నాను, ఇప్పుడు అదే అంటున్నాను. పరాయివాడు ఎవడైనా స్థలం అడవడం కాదు, దాని వైపు కన్నెత్తి చూసిన వాడి కళ్ళు పీకేస్తా. కానీ నువ్వెవడవరా? నా స్నేహితుడు. స్థలం ఏంట్రా, స్నేహం కోసం ఈ కొండపల్లి గుండెని కూడా కోసిస్తాడ్రా. రే, నువ్వు కట్టే హోటల్ అదిగో, ఆ మేడ కంటే డబుల్ ఉండాలరా, దానిపైన ఉండాలరా. మీరు అశోక్, హోటల్ అశోక్ అని రా, ఈ విషయం అమ్మతో చెప్తాం. కొండపల్లి రాజాగారి స్థలంలో గంగాధరం లక్ష్మీ గారుల ముద్దుల కొడుకు అశోక్ హోటల్ కడుతున్నాడు. అవునమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ న్యూస్. అమ్మా, ఇక నుంచి నువ్వు వదిన వంట చేయక్కలేదు. ఏం కావాలన్నా అశోక్ హోటల్ నుంచి తెచ్చుకోవడమే. చాలా సంతోషమైన విషయం చెప్పారు బాబు. ఉండు, వస్తాను. రే రాజా, ఒకసారి ఇలా. ఏంట్రా?
డబ్బు విషయం కూడా మనం మాట్లాడుకుంటే. డబ్బా దేనికి? ఇక్కడ ఎవరికి జబ్బు చేయలేదే. జోక్ లేకరా, ఆ స్థలానికి డబ్బెంతో. స్థలానికి డబ్బా? కొంటారా నువ్వు? ఈ కొండపల్లి రాజాని కొంటారా నువ్వు? మన స్నేహాన్ని కొనగలరా నువ్వు? కొమ్మెట్టి కొట్టానంటే రొమ్ము పైలు. ఏంటా చెయ్యతడు? ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? లేకపోతే ఏంటమ్మా, వీడు మన స్థలానికి డబ్బు ఇస్తాడట. నిజమా అశోక్? అవునమ్మా, స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థలాన్ని ఊరికే తీసుకున్నానని 10 మంది అనుకుంటారు. తప్పు బాబు. ఎవరో ఏదో అనుకుంటారని మమ్మల్ని బాధపడతావా? అలా పెట్టమ్మా గడ్డి. అది కాదమ్మా, నువ్వు మళ్ళీ డబ్బు గిబ్బు అన్నావంటే దొడ్లో తీసుకెళ్లి పేడకలు ఎత్తిస్తా. మొత్తానికి గొప్ప బిజినెస్ నిరూపించుకున్నావురా. లేదు మావయ్య గారు, తన మనసు చాలా గొప్పదని రాజా నిరూపించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ స్నేహానికి వాడు కొత్త అర్థం చెప్పాడు నాన్న. వాడికి నేను తిరిగి ఏం చేసినా చిన్నదే అవుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? ఆ హోటల్లో వచ్చే లాభాల్లో రాజాకి నాకు 50-50. ఇక్కడ సంతకం పెట్టు బాబు. ఏంటి సంతకం? నేను చదువుకుంటే కదండి సంతకం పెట్టడానికి. అయినా ఈ కొండపల్లి రాజు మాట ఇచ్చాడంటే దాన్ని తిరుగులేదండి. ఇంకా ఈ కాగితాలు సంతకాలు దేనికండి? బిల్డింగ్ మొదలెట్టండి. నిజమే బాబు, మనకు అక్కర్లేకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి కావాలి కదా. ఈ కార్పొరేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు తీరా. ఓహో, అదో ఫిట్టింగ్ ఉందా? అవును, అశోక్ ఏడి? అదేనండి, శంకుస్థాపనకి మంత్రి గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడుగా. అబ్బో, రాయటానికి మంత్రి గారు వస్తున్నారంటే ఓపెనింగ్ ప్రధానమంత్రి వస్తాడనమాట. సరే, ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కుతా. వట్టి తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడం నిజమేనమ్మా, నేను నోటీస్ చేయలేదు. ఏమయ్యా ప్రభాకరం, బుద్ధుండకర్లా బ్లాంక్ పేపర్లు తెచ్చావేంటి? టైప్ చేయించుకొద్దామని వెళ్ళానండి. వాడికి నాకు మధ్య మ్యాటర్లు ఏమిటి? 1000 ముద్రలు ఎంచుకున్నాను అశోక్ అన్నాడండి. షటప్. అశోక్ అన్నాడట, వీడు విన్నాడట. వెళ్ళి మ్యాటర్ టైప్ చేయించుకో. ముందు ఆ పేపర్లు లేవండి. వాడు చెప్పిందే కరెక్ట్. వాడికి నా మధ్య మ్యాటర్లు ఏంటి? అవును, హోటల్ అశోక్ పేరునే కదా కడుతున్నారు? హోటల్ పేరే అశోక్ ఇంటర్నేషనల్. చెప్పండి, ఇక నొక్కుతా. రే, హోటల్ అంటే ఏంటో అనుకున్నాను. మహారాజుల కోట అంత ఉంది. యా, యు ఆర్ రైట్. ఇట్స్ సింపుల్ సూపర్. లాట్ ఆఫ్ కలర్స్. కలర్సా? యా, జనాలు, అందమైన అమ్మాయిలు. నా ఇంగ్లీష్ స్పీచ్ తో చిన్న టచ్ ఇచ్చి వస్తాను. హలో అశోక్, నాన్నగారు పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తాను. ఏంటి రాజా ఎక్కడున్నావు? ఓపెనింగ్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వంటలు ఎలా చేస్తున్నారో వెళ్ళి చూడకూడదు. బాగోపోతే అశోక్ బ్యాడ్ నేమ్ వస్తుంది. అమ్మో, అక్కడ తేడా రాకూడదు. వంట కదా ఎక్కడ? అలా కిందకి దిగి కుడివైపు తిరుగు. నమస్తే. రండి రండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి. అంతా మీ ఆశీర్వాదం సార్. అది సరే, ఇంత పెద్ద హోటల్ పక్కన ఆవుల గేదెలను కట్టేసింటే అది కొనిపారే. అమ్మను అంటే బలవంతంగా ఆక్రమించుకో. కేసేదైనా వస్తే చూసుకుంటాగా. సార్, అది నా ప్రాణ స్నేహితుడు ఇల్లండి. ఈ స్థలం కూడా వాడిదే. ₹1 తీసుకోకుండా మొత్తం రాసిచ్చాడు. అయితే అది కూడా రాసామని చెప్పు. అశోక్, కమిషనర్ గారికి ఫోన్ చేసిరా. ఏదో కుర్రాళ్ళు, వాళ్ళకేవో సెంటిమెంట్స్. నాకు అట్టంటివే లేవనుకోండి, వారం రోజుల్లో కొంప కులిపించేస్తారు. వెరీ గుడ్. ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైందా? ఇక్కడ ఉప్పు సరే, అక్కడ నీ జీవితంలో నిప్పులు పోస్తున్నాడు. ఏంట్రా నీ గొడవ? గంగాధర గంట ఇల్లు పడగొట్టిస్తానంటాడు. కంగారు పడతాయా, నేను ఉన్నాను కదా, చెప్తాను చెప్పానా?
అలాగే. గంగాధరం గారు, మా ఇల్లు అవతల మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు సార్, ఆ ఇల్లు చెప్పేది నీకు కాదు, తర్వాత మాట్లాడదామన్నా. ఆగండి సార్, మా ఇల్లు పడగొడతారంట. అదేంటండి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? ఏంట్రా నీకు సమాధానం చెప్పేది? ఇందాక నుంచి చూస్తున్నాను, పిచ్చి కుక్కలా వెంటబడతావేంటి? అవును, నీ ఇల్లు నా హోటల్ పక్కన దిష్టిబోరా ఉంది, అందుకే దాన్ని పడగొట్టించి కొత్తది కట్టిస్తాను. చూడండి, ఇంతవరకు అశోక్ తండ్రిగా మీకు మర్యాద ఇచ్చాను. ఆ ఇంటి జోలుకొచ్చారో ఏం చేస్తావు? ఏం చేస్తావురా? బెదిరిస్తున్నాడు సార్. అది మా నాన్న కట్టిన ఇల్లు, మా అమ్మ దాన్ని గుడిలా చూసుకుంటుంది. ఏడ్చేవలే బాయ్, చచ్చిపోయినోడి కోసం బతుకున్న విధవరాలకు సెంటిమెంట్, దానికి నీ సమర్థింపు. అలా చూస్తా నిలబడతారంట్రా, ఈయన బయటికి ఇచ్చేయండి. ద్రోహుల్లారా, మా రాజా మీద చెయ్యేశారో మీ పేగులు తెగిపోతాయిరా. ఎందుకురా మా రాజాని బయటికి ఎట్టేస్తున్నారు? ఇప్పుడు మీరు నిలబడి నేల మా రాజాదిరా. అతనిచ్చిన స్థలంలో ఈ హోటల్ కట్టుకుని అతని మెడబట్టి బయటికి ఎట్టేస్తారా? ఒరేయ్ ఒరేయ్, మీరు విష సర్పాలరా, చీర పురుగులరా. ఒరేయ్, మా పేదోళ్ళ చేతులు కలిపితే మీ పెద్దోళ్ళంతా మసైపోతారా, మసైపోతారు. ఒక్కరు కూడా మిగలరా. నువ్వు లే రాజా. అశోక్, కొట్టడం కాదు రాజా, చంపేస్తారా వీళ్ళు. నీకేనాడో చెప్పాను, పాము కూరల్లోనే విషం ఉంటుంది, ఈ డబ్బున్న నీచులకు నిలువెల్లా విషం ఉంటుందని. నువ్వు రా రాజా. అశోక్ అక్కడ తన గదిలో మందు తాగుతున్నాడు, నువ్వు ఇక్కడ బాధతో మందు తాగుతున్నావు. మీ ఇద్దరు పరిస్థితి చూస్తుంటే నాకు విషయం తాగాలనిపిస్తుంది మావా. ఇది బాధతో తాగుతున్న మందు కాదురా, ఆనందంతో తాగుతున్న అమృతం. అమృతమా? ఏంది మావా, నీకేమైనా మందు ఎక్కువైందా? అంతమందిలో వాడు నిన్ను కొడితే ఆనందం అమృతం అంటావేంటి? వాడు నన్ను కొట్టలేదురా, నేనే వాడిని రెచ్చగొట్టి కొట్టించుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆ రాజాగారితో అశోక్ గారి స్నేహం చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ నా వల్ల కాలేదు. ఆ పాలాడి ఫోటో మన అశోక్ గారి గుండెల్లో జెండా మీద అశోక్ చక్రం లాగా ప్రింట్ అయిపోయింది. అది ఈ రోజుతో చెరిగిపోయింది. కరెక్టే మావా, కానీ మా వాళ్ళిద్దరు స్నేహం చెడగొట్టడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి చెప్తా. ఒకటి, ఏ మొహమాటం లేకుండా రాజా ఇంటిని పడగొట్టి మొత్తం స్థలం మన సొంతం చేసుకోవడం. 2, హోటల్లో వచ్చే లాభాల్లో అశోక్ రాజా గారికి ఇద్దామనుకుంటున్న సగం వాటాకి టాటా చెప్పడం. మావా నీ బుర్ర తీసుకో, ఈ రోజుకి చనువు తీసుకుని ఒక్కటేసుకో. నీ బుర్ర బరం మావా. పొగిడింది చాలు, ఆ రాజా గారి కొంప పడగొట్టే ఏర్పాట్లు చూడు. ఓకే మామా.
ఏంటి అరుపులు? నీ కొడుకుతో మాట్లాడాలి రమన్. నేను మనిషిని కానా? కాదు, పశువుని. అర్ధరాత్రి ఇప్పుడు ఇంటికి వచ్చి రాత్రే నా ఇంటిని కూల్చావు. ఆ అర్ధరాత్రే మా అమ్మ నమ్మకాన్ని కూల్చావు. ఈ ఏడుపు నా మీద చెయ్యి చేసుకోక ముందుండాలిరా. అప్పుడు చెయ్యి చేసుకోవటం కాదురా, ఇప్పుడు కొడతాను. ఎవడు అడ్డం వస్తాడో చూ. ఆగు. సబాష్. చేత్తో ఏరి పారేలేని స్నేహాన్ని, కత్తితో నరికి పారేలేని స్నేహాన్ని తుపాకీతో కాల్చి పారేద్దామని వచ్చావా? ఏ క్షణమైతే నా కన్న తండ్రి మీద చేయి చేసుకున్నావో ఆ క్షణమే మన స్నేహం కాలి బూడిదైపోయింది. నాతో స్నేహం చేయమని నిన్ను ప్రాధేయపడలేదురా. నా ఇంటికి రమ్మని నిన్ను బతుమానలేదురా. ఈ ఇంట్లో దొరకని ప్రేమని వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతానొచ్చి ఆ ఇంటినే కూల్పించేశావు కదరా. నోటుకొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాక్కు. అసలు నీ కొంప కొల్తాల్సిన అవసరం వాడికేంటి? నాన్న, వాడితో వాదన అనవసరం. అవును, నేనే కూల్పించాను. నష్టపరిహారం ఎంత కావాలో అడుగు, కడతాను. ఏంటి? నష్టపరిహారం కడతావా? కట్టరా. స్నేహానికి బదులుగా ప్రాణం ఇవ్వాలని నమ్మిన ఈ కొండపల్లి రాజాకి మనశ్శాంతిని నష్టపరిహారంగా కట్టివరా? రోజు భర్త పటాన్ని పెట్టుకుని పూజ చేసే మా అమ్మ దేవాలయాన్ని శిథిలాలయం చేశావే, మళ్ళీ ఆ గుడి తెచ్చివరా? ఇన్నాళ్ళు నా తల్లి చెల్లి నీకు పంచిచ్చిన అభిమానానికి వెలకట్టివరా? వెలకట్టివు. ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? పంతులు కొంపలాంటిది ఒకటి కూలిపోతే కొంపలంటుకు పోయినట్టు ఈ హడావుడేమిటి? అదేదో పెద్ద ఇంద్రభవనం అయినట్టు, మీ అమ్మ మహారాణి అయినట్టు ఏడిపెట్టి ముందా ఏడు పాపో. అర్ధరాత్రి పూట మా నట్టింటో ఏడిస్తే మాకు అశుభం. నా ఆత్మఘోష నీకు ఏడుపులా వినిపిస్తుందా? నా ఆవేదన నీకు అశుభంలా అనిపిస్తుందా? మర్యాదగా బయటికి వెళ్తావా, మెడబట్టి గెంటమంటావా? మెడబట్టి నువ్వు గెంటనక్కర్లేదు. తొడగొట్టి నేనే సవాలు చేసి వెళతాను. ఈ రోజు డబ్బుండొచ్చు, రేపు పోవచ్చు. రూపాయి కాగితాలు శాశ్వతం కాదురా. రే అశోక్, ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశారు. అవి మీకు లేకుండా చేస్తాను. నాకు అన్యాయం జరిగిందని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను. నాకు అధర్మం జరిగిందని నేను కోర్టుకు వెళ్ళను. ఈ రోజు క్యాలెండర్లో డేట్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతికి సంకెళ్ళు వేయించి నడిపించకపోతే నేను కొండపల్లి రాజానే కాదు. లాయర్ గారు, ఆ దొంగ రాస్కెల్స్ హోటల్ కట్టింది మా రాజా స్థలంలోనండి. ఇప్పుడు ఆ మిగిలిన స్థలంలో కొంత పార్ట్ అమ్మి మా రాజా వాళ్ళకంటే బిగ్ హోటల్ కట్టాలి సార్. దయచేసి ఆ స్థలం అమ్మి ఏర్పాట్లు చేయండి. ఏ రాజా? అంతా బాగానే ఉందయ్యా, కానీ ఆ స్థలం అమ్మే హక్కు మీకు లేదే. ఏమిటి సార్ మీరు అనేది? రాజా స్థలం మొత్తం అశోక్ అమ్మినట్టు రిజిస్టర్ అయి ఉంది. ఇదిగో దస్తావేజులు కాపీ, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. నో లాయర్ గారు, రాజా మొత్తం స్థలానికి ఇవ్వలేదు. హోటల్ కట్టిన ఏరియా మాత్రం రాసిచ్చాడు. నిజమే, కానీ రాజా తెల్ల కాగితాల మీద వేలిముద్రలు వేయడంతో వాళ్ళు తమకు అనుకూలంగా రాసుకున్నారు. ఆగండి, పొట్టి తెల్ల కాగితం మీద వేలిముద్ర వేయడం. కాబట్టి ఆ స్థలానికి నీళ్లు వదులుకోవడం తప్ప ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. నీళ్లు వదులుకోవడానికి కన్నీళ్లు వదులుకునే పిల్ల మనసు కాదు ఇప్పుడు ఈ కొండపల్లి రాజాది. నేను పూజించే నందికి వందనం చేసి చెప్తున్నాను, వాళ్లను నడి రోడ్డుకి ఈడుస్తాను. వస్తాను, రారా. ఇదేంట్రా, మా ఇంటికి తీసుకెళ్లకుండా మీ ఇంటికి తీసుకొచ్చావు? ఆయన స్టేషన్కి రాలేదేంటి? అన్నయ్యడి? అమ్మా, రాజా లోపలే ఉన్నాడు, మీరు వెళ్ళండి. నేను ఆటో పంపించొస్తాను. రాజా, రాజా, ఏంట్రా అలా ఉన్నావు? ఏమండి, ఒంట్లో బాగోలేదా? అబ్బే ఏం లేదు, ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి స్నానాలు చేసిరండి. స్నానం సర్లేరా, మన ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చాడేంటి ఆ ముద్దు కృష్ణ? ఏం లేదమ్మా, మన ఇల్లు కాస్త రిపేర్ చేస్తున్నాను. రిపేరా? ఏంట్రా, ఇల్లు బాగానుంది కదా, దానికి రిపేర్ ఏంటి? అది కాదమ్మా, వర్షాకాలం వస్తుంది కదా, కాస్త కప్పు బాగు చేస్తున్నాను. ఓహో నిజమే, వర్షం వస్తే అక్కడక్కడ కాస్త కురుస్తుంది. కప్పు బాగు చేయించు, గోడల్ని మాత్రం ఏం చేయనివ్వకు. నాకెప్పుడైనా మనసు బాగుండకపోతే ఆ గోడలకే తలా నుంచి కూర్చుంటాను. అలా చేస్తే నిజంగా మీ నాన్నగారే వచ్చి నన్ను ఓదార్చినట్టుంటుందిరా. కొండంత ధైర్యం వస్తుంది. అన్నట్టు మర్చిపోయాను,
పెద్ద గుళ్ళో అర్చన చేయించాను. ఈ ప్రసాదం తీసుకెళ్లి అశోక్ ఇవ్వు. ప్రసాదం ఇస్తారా? ఇవ్వండి, వెళ్ళి ఇచ్చిరండి. రాజా చేత తెల్ల కాగితాల మీద వేలి ముద్రలు వేయించుకుని మోసం చేసి మొత్తం స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఇంటిని కూడా నామరూపం లేకుండా పడగొట్టించిన రాక్షసుడికి ప్రసాదం ఇచ్చిరండి. ఏమిటో నువ్వు అంటున్నావు? ఇల్లు పడగొట్టించాడా? నా ఇల్లు పడగొట్టించాడా? ఏమిటో వాడనేది? మన ఇల్లు పడగొట్టించేశాడా? మాట్లాడగరా? అవునమ్మా. అయితే నా ఇల్లు ఇక నాకు లేదా? ఆయన కట్టించిన గుడి ఇక నాకు లేదా? అత్తయ్య, కొండత్తయ్య, ఎవరా పడగొట్టించాడన్నావు? అశోక? లేదురా, వాడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఉండు, నేను వెళ్ళి అడుగుస్తాను. ఇక మీదట మన ఇంట్లో ఎవ్వరు వాడు పేరు తలవడం కానీ వాడు ముఖం చూడడం కానీ జరగకూడదు. రాజా, ఏంట్రా మాటలు? అది నీకు ఇష్టం లేకపోతే ఇంటితో పాటు కొడుకుని కూడా పోగొట్టుకుందాను అవుతావు. ఇతను నా స్నేహితుడు రాజా సార్. ఇతనికి లోన్ కావాలి. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? గేదెలు కొని డైరీ ఫామ్ పెడదామని. ఎంత కావాలి? 2 లక్షలు సార్. మిస్టర్ రాజా, మీ పేరు మీద సొంత ఏదైనా ఉందా? ఇల్లు పడగొట్టేశారు సార్. పోనీ స్థలం ఏదైనా ఉందా? అది లేదండి. ఆ దుర్మార్గులు చీట్ చేసి స్థలం కూడా రాయించేసుకున్నారు. ఏంటండి ఇది? పడగొట్టేశారు, చీట్ చేశారని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని చీట్ చేయడానికా? ప్లీజ్ గెట్ అవుట్. డోంట్ సే గెట్ అవుట్. వి ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయితే దయచేసి బయటకెళ్తారా? రాజా, డోంట్ వరీ. ప్రపంచంలో వీడిదొక్కటే బ్యాంక్ అనుకుంటున్నాడు మా రొయ్య మీసాలుడు. వీడు కాకపోతే వీడు అబ్బిస్తా డబ్బు. సార్ సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారు. అవును సార్, కారులో ఉన్నారు. ఏంటి రాజా? నమస్తే అండి. నమస్తే. మినిస్టర్ అంటే ఎవరు అనుకున్నావా? నేనే. నిన్ను చూసి చానాలైందే. బాగున్నావా? బానే ఉన్నాను సార్. ఏం బాగుంటానండి మినిస్టర్ గారు. ఎవరినైతే ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు వాడే రాజా నిర్వహణ ముంచేశాడు. ఏంటి ఇంతగా జరిగిందా? నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఆ రోజు నీకేం చెప్పాను? నీకు ఎటువంటి సహాయం కావాలని నా ఇంటికి రమ్మని చెప్పాను కదా. నేను అమాయకుని చేసి ఇంత మోసం చేస్తారా? ఆ అబ్బా కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయించి ఒకే బొక్కలో పెట్టించబోతే నా పేరు సింహాద్రి అప్పనే కాదు. పిఏ సార్, లా మినిస్టర్ లైన్ లో పెట్టు. అలాగే సార్. వదిలేండి. నువ్వు ఫోన్ చేయవయ్యా. వద్దండి, నా మాట వినండి. ఇదిగో ఈ మంచితనమే వాళ్ళకి నేను మోసం చేసే అవకాశం ఇచ్చింది. సరే, నీ ఇష్టం. ఇప్పుడు నీకేం సహాయం కావాలో చెప్పు. ఏం అవసరం లేదండి. నువ్వు ఊరుకో రాజా. సార్, మేము గేదెలను కొనడానికి ఓ బ్యాంకులో లోన్ అడిగాం. సెక్యూరిటీ లేదే ఇవ్వనన్నారు. మీరు ఒక మాట చెప్తే. ఏంటి సెక్యూరిటీయా? రాజా కోసం ఎన్ని కోట్లకైనా నేను సెక్యూరిటీ ఇస్తాను. ఇంతకీ డబ్బు ఎంత కావాలి? 2 లక్షలండి. 2 లక్షలేనా? ఆ మాత్రం దానికి బ్యాంక్ ఎందుకయ్యా? నేనే ఇస్తాను. వద్దండి, పద్ధతి ప్రకారం బ్యాంకులో. ఏం పద్ధతో ఏంటో. సరే, నీ ఇష్టం. ఇంతకీ ఆ బ్యాంక్ పేరేంటి? మహాలక్ష్మి బ్యాంక్ అండి. రాజా గారు, మీకు మినిస్టర్ గారే సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన మీకు తెలిసిన విషయం ముందుగానే చెప్పుంటే అన్ని ఏర్పాట్లు నేనే చేసేవాడు కదండి. ఇప్పుడు చెప్తారులేండి కబుర్లో. గురువా, నీ మంచి మనసుకు అన్ని మంచిగానే జరుగుతాయి. గాడ్ ఈస్ గ్రేట్. లక్ష్మి, ఇవాళ మీ పెళ్లి రోజన్న విషయం వాడికి గుర్తు చేశావా? లేదత్తయ్య, రాత్రి 2ంటికి వచ్చారు. పైగా కోపంగా కూడా ఉన్నారు. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. ఏమిటోనమ్మా, డబ్బు సంపాదనలో పడి వాడు పూర్తిగా మారిపోయాడు. అసలు ఇంటి ధ్యాస లేకుండా పోయింది. ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వెళ్తాడు. తిండి కూడా సరిగ్గా తినడం లేదు. విషయం లేకుండా నవ్వుతూ నవ్వించే ఆ రాజాని చూసి ఎన్నాళ్ళు అయిందో. చూడమ్మా, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇవాళ ఎలాగైనా వాడిని గుడికి తీసుకెళ్ళు. అదిగో వస్తున్నాడు, వెళ్ళడుగు. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజా? అలాగా. రాజా, రోజు పని పని అని తిరుగుతున్నావు. కనీసం ఈ రోజైనా నీ భార్యని తీసుకుని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకు రాకూడదు?
దండం పెట్టు. గుడ్ షాట్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజా. గొడ్లపాక నుంచి గోడౌన్ల దాకా పెరిగావు. బిజినెస్ లో తలపండిన గంగాధరానికి తల తిరిగిపోయేలా చేశావు. అశోక్ నీతో పాటు నాకు శత్రువు. నువ్వు నాతో చేయి కలిపితే వాళ్ళనిక దెబ్బ కొట్టొచ్చు. అప్పుడు లెక్క సరిపోతుంది. అంతేకాదు, వచ్చే ఛాంబర్ ఎన్నికల్లో నిన్ను ప్రెసిడెంట్ని చేస్తాను. నీతో చేయి కలిపితే? యా. అన్నంలో పెరుగు కలపొచ్చు, సున్నంలో నీళ్లు కలపొచ్చు, నీళ్లలో పసుపు కలపొచ్చు, పసుపులో కుంకుమ కలపొచ్చు. కానీ అవినీతితో నీతి కలపకూడదు. అంటే నేను అవినీతి పరునా? నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసి నక్కకి తోడేలికి దగ్గర పోలుకులుంటాయి. అభిమానంతో వస్తే అవమానిస్తావా? నీ లెక్క తప్పు. కోడికలో తేడాలు వస్తాయి. ఇది నాకు నా స్నేహితుడికి మధ్య జరుగుతున్న యుద్ధం. మధ్యలో మూడోవాడు వేలు పెట్టాడో నేను మూడో కన్ను తెరవాల్సి వస్తుంది. రాజా, శత్రువుకి శత్రువు మనకి మిత్రుడన్నారు పెద్దలు. మన స్నేహానికి చేర్స్. చేర్స్ ఎప్పుడు కాదు, ఆ రాజాగాడిని ఛాంబర్ ఎన్నికల్లో ఓడించినప్పుడు. కేవలం ఓడించడమే కాదు, వాణ్ణి మళ్లీ గోపాలుని చెయ్యాలి. పేడ పిసుక్కుంటూ పాలు పితుక్కుంటూ నెత్తిన బిందె పెట్టుకుని పాలోయమ్మ పాలు అంటూ వీధుల్లో తిరగాలి. తప్పకుండా తిరుగుతాడు. ఆ బాధ్యత ఈ శిష్యుడికి వదిలి మీరు ధైర్యంగా తాగండి. రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్, ఈ సంవత్సరం మన ఛాంబర్ ఎలక్షన్స్ మూసాయి. మరి కాసేపట్లో ఫలితాలు వస్తాయి. మిస్టర్ అశోక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం కూడా మీరే ప్రెసిడెంట్. ఏడి ఆ కొండపల్లి ఎక్కడా కనిపించటం లేదే? ఏ కొండపల్లి అయినా ఈ కొండను ఢీకుంటే కొమ్ములు ఇరిగి పిల్లిలు అయిపోవాల్సిందే. మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చాయి. మన ఛాంబర్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కొత్త ప్రెసిడెంట్ శ్రీ కొండపల్లి రాజా గారు. అర్జునుడు ఓడిపోతే కురుక్షేత్రానికి అర్థం లేదు. మిస్టర్ రాజా, మీరు గెలుపొందిన సందర్భంగా చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ప్లీజ్ అంగీకరించండి. ఏ గురు, వద్దురా, తప్పదు గురు, అది పద్ధతి. నువ్వు టేస్ట్ చేసి ఇచ్చే, నేను లైక్ చేస్తాను. అన్నో, నేను బాగా మునిగిపోతా. మిస్టర్ రాజా, ఏం తీసుకుంటారు? బ్రాందీయా, విస్కీయా? నో, నాకేం వద్దు. ప్రెసిడెంట్ అంటే చైర్ ఎక్కడమే కాదు, చైర్స్ కూడా చెప్పాలి. సారీ. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హావ్ ఎ డ్రింక్? షూర్. థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? మీరు తీసుకోరే? నాకు అలవాట్లేదు. పర్వాలేదు, తీసుకోండి. లెక్కల్లో ఏం తేడా రాదు. అది పుచ్చుకుంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోతే మీ లెక్కల్లో తేడాలు వస్తాయి. ఇంపాసిబుల్. మీరు ఓడిపోతారు. చూడండి, గెలవడం నా కొత్తింటి అడ్రస్, త్యాగం చేయడం నా పాతింటి అడ్రస్, ఓడిపోవడం నా ఏ ఇంటి అడ్రస్ కాదు. గుడ్, దట్స్ ద స్పిరిట్. కమ్ ఆన్.
మనకి పావులు అర్ధలు పనికిరావు, ఏదైనా ఫుల్గా ఉండాలి. రాజా, వాట్స్ దిస్? కూర్చో. కాఫీ తీసుకుంటావా? లక్ష్మి, 2 స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చూడమ్మా, డబ్బు సంపాదించాక మనిషికి పొగరొస్తుంది, అహంకారం వస్తుంది. నేను చెప్పిందే చేయాలి, అదే శాసనం అన్న ధీమా వస్తుంది. కానీ నేను అలాంటి వాడిని కాదు. ఇప్పుడు నీకు నీతి చెప్పాలనో బుద్ధి చెప్పాలనో కాదు ఇది చెప్తుంది. నీది చదువుకునే వయసు, ప్రేమించే వయసు కాదు, పెళ్లి వయసు అసలే కాదు. కాఫీ తీసుకో. తీసుకోమ్మా, తీసుకో. నీ వయసులో పిల్లలు అంతా తెలుసు అనుకుంటారు. పెద్దవాళ్ళ సలహాలు అమాయకంగా అనిపిస్తాయి. మీరనుకునేదే కరెక్ట్ అనిపిస్తుంది. అది మీ తప్పు కాదమ్మా, మీ వయసు తప్పు. నేను శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అది తెలిసేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, అది తప్పనేగా నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. నువ్వు మాత్రం వదిన్ని ప్రేమించలేదా కమలా? లక్ష్మి, నేను ప్రేమించడం తప్పంటం లేదమ్మా. షుగర్ కంప్లైంట్ ఉన్నవాడు స్వీట్లు తినొచ్చా? అలాగే మన శత్రు అశోక్, వాడి తమ్ముడు నువ్వు ప్రేమించొచ్చా? నన్ను ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళమంటావు? ఏమని అడగమంటావు? శ్రీకాంత్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. రాజా, లేకపోతే ఏంటమ్మా, ఇందాక నేను చూస్తున్నాను. అసలు ఏమనుకుంటుంది ఇది? నేను వెళ్ళి అశోక్ కాలు పట్టుకోవాలా? ఇప్పుడు దొరికిందా నీ జుటాన్ని వాడు నన్ను అవమానిస్తుంటే నేను ఆనందంగా ఉంటుందా? నాళ్ళు అన్నయ్య మంచితనమే చూసా, మళ్ళీ వాడి పేరు ఎత్తావని ఏంట్రా మూర్ఖత్వం? లేదమ్మా, నేనెవరైతే నా వాళ్ళు అనుకున్నాను, ఎవరినైతే అభిమానించాను, వాళ్ళంతా నా గుండెలు మెత్తంటున్నారమ్మా, గుండెలు మెత్తంటున్నారు. చెప్తా. ఇక్కడికి రా. వాడిని చంపటానికి కాదమ్మా, చచ్చిపోయిన నా మనసుని వల్లకాట్లో తగలబెట్టడానికి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? తెలీదు, నాకు ఈ మధ్య తెలిసింది. తెలిసిన వెంటనే నాకెందుకు చెప్పలేదు? నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ్ముడు అమ్మాయిని మర్చిపోయేలా చేయాలి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ప్రేమను చెరగొట్టడం అంత తేలికైన పని కాదేమో. మా స్నేహం కంటే గొప్పదేం కాదుగా వాళ్ళ ప్రేమ, అదే చెడిపోయింది. కమలా, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతో పాటు వచ్చి వీళ్ళ పంతాలకి పట్టింపులకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటి కమల ఆలోచిస్తున్నావు? అది కా శ్రీకాంత్, అన్నయ్యకి తెలిస్తే ఎంత ధైర్యం నీకు? నా ఇంటికే వచ్చి చంపేస్తాను. లోపలికి మళ్ళీ నా చెల్లెల మీద నీ నీడ పడ్డా, ఈ ఇంటి దరిదాపుల్లో నువ్వు కనపడ్డా, నీ ప్రాణాలు తీసేస్తాను. నిజంగానే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? అవును. అవసరమైతే మీ అన్నని నాన్ని ఎదిరించి బయటకు రాగలవా? వస్తాను. ఓం నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఇంతదాకా ఎలా రానిచ్చావు? నన్నేం చేయమంటావు? నువ్వు రాత్రి చెప్పి వెళ్ళావు, తెల్లారు లేకి చూస్తే తమ్ముడు ఇంట్లో లేడు. ఏమయ్యాడని ఎతకపోతే అసలు విషయం తెలిసింది. ఏం చేయాలో నాకు తోచక వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేశాను.
ఎవరినడిగి పెళ్లి చేస్తున్నావు? ఎవరినడిగి నీ పెళ్లి చేశాను? ఆ రోజు నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళది. ఈ రోజు నీ తమ్ముడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిది. పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆశీస్సులు లేకుండా పెళ్లిలా చేస్తావు. మీ నాన్నకు తెలియకుండా, మీ నాన్న ఆశీస్సులు లేకుండా నీ పెళ్లి చేసినప్పుడు అడుగుండాల్సింది ప్రశ్న. అసలు ఈ పెళ్లిలా జరుగుతుందో చూస్తాను. నీకు అదృష్టం లేదు, మాంగళ్య ధారణ కూడా జరిగిపోయింది. చేతనైతే అన్నగా 4 అక్షంతలు వేసి వెళ్ళు. అన్నయ్య, ఏమిటి లక్ష్మి, ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తుకొచ్చిందా? ఇన్నాళ్ళు ప్రేమ వలకబోసి ఇప్పుడు పాలు వలకబోస్తున్నాడేమిటా అని చూస్తున్నావా? కావాలనే చేశాను. మా అన్నయ్యకు శాంతి, మా నాన్నకు విశ్రాంతి పోవడానికి కారణమైన మీ అన్నయ్య మనశ్శాంతి పోగొట్టడానికి నిన్ను పెళ్ళాడాను. నీ మెడలో వేసిన 3 ముళ్ళు, ఒకటి పగతో, రెండోది ప్రతీకారంతో, మూడోది ద్వేషంతో. ఈ రోజు నుంచి నీ కేర్ ఆఫ్ అడ్రస్ కష్టాలు, కన్నీళ్ళు. గుడ్ నైట్. గంగాధరం నీకేమవుతాడు? మేనమా అవుతాడండి. నీకు సొంత ఇల్లుందా? లేదండి. సొంత కారు? లేదండి. పోనీ మోటార్ సైకిల్? అది కూడా లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి సేవ చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అవుతుంది. అందులో 10 లక్షలు ఉన్నాయి. నిమిషానికి 1,00,000. దీనికి నేనేం చేయాలండి? మర్డర్ చేయనక్కర్లేదు, మానభంగం చేయనక్కర్లేదు. చిన్న ఇన్ఫర్మేషన్. రేపు 2 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి టెండర్ వేయబోతున్నాడు అశోక్. ఆ అంకె నాకు కావాలి. ఓసి ఇంతేనా? చిచి, నిన్నటిదాకా పాలు పెరుగు అమ్ముకున్న రాజాగాడు ఇవాళ మనతో పోటీ పడి గెలిచాడు. ఇన్నేళ్ల నా అనుభవం, తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. రేపటి నుంచి మార్కెట్లో ముఖం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. 2 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశాడు. మెడపట్టి నువ్వు గెంటనక్కర్లేదు, తొడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను. ఆస్తి, అధికారం, ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశారు. అవి మీకు లేకుండా చేస్తాను. ఈ రోజు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకో. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్ లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని, నడి వీధిలో మీ చేతులకు సంకెళ్ళు వేయించి నడిపించకపోతే రాజా, కొండపల్లి రాజా. ఏంటిది? అరటికాయ కూరండి. తీసుకెళ్ళి మీ అన్నయ్యకి పెట్టు. పాలమ్ముకునే బుద్ధులు ఎక్కడ పోతాయి? చిచ్చి. రెస్పెక్టెడ్ బిడ్డర్స్, వేలం ప్రారంభించబడుతోంది. కార్పొరేషన్ వారు స్వాధీనం చేసుకున్న ఈ బంగళా, దీని చుట్టూ ఉన్న 5,000 గజాల స్థలంలో మీరు ఫ్లాట్స్ కట్టొచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించొచ్చు, లేదా 5 స్టార్ హోటలే కట్టొచ్చు. దీనికి సర్కారు వారు నిర్ణయించిన కనీస ధర 1 కోటి రూపాయలు. 1,50,00,000. అశోక్ గారి పాట 1,50,00,000. అశోక్ గారి పాట 1,50,00,000. 1,75,00,000. రావు గారి పాట 1,75,00,000. 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు.
కొండపల్లి రాజా గారి పాట 4 కోట్ల రూపాయలు. 5 కోట్లు. అశోక్ గారి పాట 5 కోట్లు. అశోక్ గారి పాట 5 కోట్లు. 6 కోట్లు. రాజా గారి పాట 6 కోట్లు. 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. 8 కోట్లు. రాజా గారి పాట 8 కోట్లు. రాజా గారి పాట 8 కోట్లు. ఈ స్థలానికి ఇంతకంటే రేటు పెట్టద్దు. రాజా గారి పాట 8 కోట్లు. 9 కోట్లు. అశోక్ గారి పాట 9 కోట్లు. అశోక్ గారి పాట 9 కోట్లు. 11 కోట్లు. రాజా గారి పాట 11 కోట్లు. రాజా గారి పాట 11 కోట్లు. 12 కోట్లు. 12 కోట్లు. అశోక్ గారి పాట 12 కోట్లు. ఒకటోసారి అశోక్ గారి పాట 12 కోట్లు. రెండోసారి అశోక్ గారి పాట 12 కోట్లు. మూడోసారి ముద్దు. పుణ్యాత్ముల కోసం కట్టేది దేవాలయం, పాపాత్ముల కోసం కట్టేది శివాలయం. మేధావులు పొందేది పురస్కారం, మూర్ఖులు పొందేది తిరస్కారం. ఆవేశపరుడు తెచ్చుకునేది ముప్పు, ఆలోచన పరుడు తెచ్చుకునేది మెప్పు. 3 కోట్ల ఆస్తిని 12 కోట్లకు పాడినవాడు గెలిచినట్ట, ఓడినట్ట. ఇక్కడ జరిగింది వేలం పాట, కానీ కొనసాగింది ఈ రాజా వేట. బిల్డింగ్ కట్టడమే కాదురా, కోల్చడం కూడా తెలిసిన వాడిని. తీరబండి. ఆ టైంలో నీకేమైనా పూరిందేంట్రా? అయినా వ్యాపారంలో ఆవేశం ఏంటి? పొద్దున్నవాడు ఎవడైనా 3 కోట్లు విలువ చేసే ఆస్తిని 12 కోట్లు పడతాడా? ఎంతకు పాడానని కాదు, అక్కడ నాకు అది ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. ప్రెస్టేజ్. ఆ 12 కోట్లు కట్టడానికి మన ఇల్లు ఒళ్ళు అమ్ముకుంటే మన ప్రెస్టేజ్ని ఎవడు పావలా కూడా కొనడరా. వాడి చేతిలోనే ఓడిపోకూడదు. ఓడిపోయావరా? ఓడిపోయావు. ఇప్పుడు ఆ 12 కోట్లు కట్టడానికి మన హోటల్ షేర్లు, ఇల్లు కూడా అమ్మాలి. ఈ నట్టింటూ నిలబడే కదరా వాడు ఛాలెంజ్ చేశాడు. మనల్ని ఇంటి నుండి వీధులు పాలు చేస్తానని ఇప్పుడు అనంత పని చేశాడు. చాలా సంతోషం సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇన్ని సంవత్సరాలుగా పడి ఉన్న మా మామ ఒక్క మంచం కొనుక్కోవడానికి కూడా డబ్బు ఇవ్వలేదు. కానీ మీరు మా మామ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే 10 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇల్లు కూడా కొనిపెట్టారు. మొన్న వేలంపాటలో చావు దెబ్బ కొట్టి వాళ్ళ ఇల్లు కూడా కొన్నారు. ఇక వాళ్ళకి మిగిలింది. నన్ను ఎందుకు కొడుతున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెడతావరా? సొంత మావయ్యకే ద్రోహం చేస్తావరా? అంటే ద్రోహమా? మీ నాన్న చేసే వ్యాపారం గురించి రాజాకు చెప్పటమే చేసిన ద్రోహం అయితే, ఖాళీ స్టాంపు కాగితాల మీద రాజా చేత వేలు ముద్రలు వేయించుకొని మొత్తం స్థలం కొట్టేశాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీ హోటల్ పక్కన దిష్టి బొమ్మలా ఉందని వాళ్ళు దేవాలయంలా చూసుకునే ఇంటిని రాత్రికి రాత్రే కూల్పించేశాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీ ఇద్దరి స్నేహం చెడగొట్టడానికి, హోటల్లో పార్ట్నర్షిప్ ఎగ్గొట్టడానికి తన మీద చేయి చేసుకునేలా రాజాని రెచ్చగొట్టాడే మీ నాన్న, దాన్నేమంటారు? రాజా మీద పగ తీర్చుకోవడం కోసం మీ తమ్ముడితో అతని చెల్లెల్ని ప్రేమించినట్టు నటించమని చెప్పి పసుపుతాడు పేరుతో ఉరితాడు బిగించాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీరు స్నేహద్రోహం చేయొచ్చు, మేము స్వామి ద్రోహం చేయకూడదు. ఈ ఇంట్లో దొరకని ప్రేమని, వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతాను వచ్చి ఆ ఇంటినే కూల్పించేశావు. ఆ ఇంటినే కూల్పించేశావు. ఆ ఇంటినే కూల్పించేశావు. ఆ ఇంటినే కూల్పించేశావు. పిన్ని వదినా అయిపోయాడు అశోక్ గాడు. వేలం పాటలో వాటిలో అండా కొనేశాడు. ఇవిగో కైతాలు. టట్టడాయ్. అంటే అశోక్ చేత ఇల్లు ఖాళీ చేస్తారా? ఖాళీ చేయించడమే కాదు, రోడ్డు మీద నడిచింగ్స్, అట్టిస్టింగ్స్. రోడ్డు మీద నడిపించిన దానికి ఆ రోడ్డు మీద చంపిరమ్మను. అందరూ సంతోషం. ఈ దస్తావేజులు తీసుకెళ్లి అశోక్ ఇచ్చిరా. నీ మాటలకు బాధపడో భయపడో చేస్తున్న పని కాదమ్మా ఇది. మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. తీసుకో. అదేంటన్నా
తిరిగి ఇచ్చేయడానిక మనం ఇన్నాళ్ళు ఇన్ని ఫైటింగ్లు ఇన్ని ఛాలెంజ్లు చేసింది. గెలవగలను అని నిరూపించడానికే గాని గెలిచి వాడిని వీధుల పాలు చేయడానికి కాదురా ఛాలెంజ్ చేసింది. పశువునే ప్రేమించేం ఇది మనిషిని ఎందుకు ద్వేషిస్తుంది? డబ్బు మనిషిలో మంచితనాన్ని చంపేస్తుందన్న భయంతో ఇన్నాళ్ళు మౌనంగా ఏడ్చాను. అది నా కొడుకుని ఏం చేయలేకపోయిందన్న గర్వంతో ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నాను. మీరు నాకు అర్థం కావడం లేదు. నాకు నేనే అర్థం కావడం లేదు. రాజా మీద చేయి చేసుకునే ముందు అతను ఎందుకలా ప్రవర్తించాల్సి వచ్చింది అని ప్రాణ స్నేహితుడిగా ఒక్క క్షణం ఆలోచించుంటే ఈ రోజు మీరిలా క్షోభపడాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు. అశోక్, ఏమండి, నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? అశోక్, ఈ పోరాటంలో గెలుపు నాదేనన్న విషయం వాడికి చెప్పిరా అని నిన్ను రాయబారిగా పంపాడమ్మా నీ కొడుకు. ఇల్లు ఖాళీ చేయమని తన నోటితో తను చెప్పలేక నిన్ను మధ్యవర్తిగా పంపించాడమ్మా నీ కొడుకు. నీ ఇంటి కాగితాలు నీకిచ్చి రమ్మని చెప్పి ఈ తల్లిని పంపించాడు బాబు నా కొడుకు. వాడి మీద గెలవాలని కోరుకున్నానే తప్ప వాడు వీధుల పాలైతే నేను భరించలేనని చెప్పి ఆ దస్తావేజులు నీకిచ్చి రమ్మన్నాడు బాబు నా కొడుకు. నిజంగా ఈ దస్తావేజులు వాడే ఇచ్చిరమ్మన్నాడా? వాడిని కన్న తల్లి మీద ఒట్టు. మేం పేదవాళ్ళం బాబు, మాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. చాలమ్మా, చాలు. రాజా చేత తెల్ల కాగితాల మీద వేరే ముద్రలు పెట్టించుకున్న విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? మీ ఇల్లు మానాన్నే పడగల విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? ఈ విషయం తెలిసిన క్షణం నుంచి నేనెంత కుమిలిపోతున్నాను. రాజా పట్ల నేను చేసిన తప్పును తెలుసుకుని ఎంత నరకం అనుభవిస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. అమ్మా, తల్లి లేని నేను ఈ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం అమ్మా. అమ్మాయిని ఒక్క మాటనమ్మా. బిడ్డ మాట తల్లి ఎందుకు నమ్మదు బాబు? నా అశోక్ గురించి నాకు బాగా తెలుసు. నేను వెంటనే వెళ్ళి జరిగిందంతా రాజాకి చెప్తాను. వాడికి ఇంతకు మించిన శుభవార్తనికే ఉంటుంది బాబు. వస్తానమ్మా. అలాగేనమ్మా. వాణ్ణి మనం చంపడం కాదు, వాడంతటా వాడే చచ్చిపోయేలా చెయ్యాలి. దానికి ఒకే ఒక మార్గం అంతే. ఏమిటది? తెల్లారేసరికి వాడి ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం పాలల్లో విషం కలపాలి. రేపు వాడి ఫ్యాక్టరీ నుంచి బయలుదేరే అన్ని ట్యాంకర్లలోనూ ఆ పాలే నిండాలి. ఆ పాలు తాగిన జనం చావాలి. బతికున్న జనం దానికి కారణం వాడేనని వాడి ముఖాన బుమ్మెయ్యాలి. పోలీసులు వాడిని అరెస్ట్ చెయ్యాలి. వాడి ఆస్తిని జప్తు చెయ్యాలి. అవమానం భరించలే వాడు ఆత్మహత్య చేసుకోవాలి. బ్రహ్మాండమైన ఐడియా. ఎందుకు కాలుష్యం? పదండి, వెంటనే ఆ పని చేద్దాం. హలో, నేను కమలాన్ని మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? మావయ్య డైనేలు పాలలో విషయం కలపడానికి అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళారు. అన్నయ్యకి ఫోన్ ట్రై చేస్తే దొరకడం లేదు. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపు. నువ్వేం కంగారు పడకు, నేను బయలుదేరుతున్నా. వాడు చేసిన తప్పల్లా నీ మీద చేయి చేసుకోవడమే బాబు. కానీ నువ్వే ఆలోచించు.
నీ తల్లి మీద ఎవరైనా చేయి చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా? నరికి పోగులు పట్టావు. హలో వదినా, నేను కమలని మాట్లాడుతున్నాను. అన్నయ్య ఉన్నాడా? ఏమే మీ అన్నయ్యని ఆదుకోవాలని ప్రయత్నమా? హలో హలో హలో, మన కమలండి. కమల అన్నయ్య అన్నది తర్వాత మాట్లాడడం లేదు. అరుపులు కూడా వినిపిస్తున్నాయి. హలో, ఇక నిన్న భగవంతుడు కూడా కాపాడలేడే. దేవుడు త్వరగా త్వరగా కానివ్వండి. అడ్డు తప్పుకో, నిన్ను వెళ్ళనివ్వను. కొట్టడం ముఖ్యం కాదు. మన ఫ్యాక్టరీ పాలల్లో డానియల్ వాళ్ళ విషయం కలుపుతున్నారు. వెళ్ళి ఆపు. మళ్ళీ నా చెల్లెల కంట్లో కన్నీరు చూశాను, నీ ఒంట్లో ఒక్క చుక్క రక్తం కూడా మిగలదు.
బిల్డింగుల్ని నిలబెట్టడమే కాదురా, మనుషుల్ని పడగొట్టడం కూడా తెలిసిన వాణ్ణి. ఈ రోజుతో కొండపల్లి రాజా చరిత్ర సమాప్తం. ఏంటో పని? నా మీదే చేయి చేసుకుంటావా? నీకేమన్నా దెయ్యం పట్టిందా? దెయ్యం పట్టడం కాదు, దెయ్యం వదిలింది. ఈ దెబ్బ నిన్ను ఆ రోజే కొట్టుంటే ఇన్ని అనర్థాలు జరుగుంటేవి కావు. ప్రాణం